శ్రీపురంలో విశ్వనాథ్, కమలమ్మ దంపతులు ఉండేవారు. వీరి అబ్బాయి వివేక్. విశ్వనాథ్ తల్లిదండ్రులు అంతా ఉండేది ఒకే ఇంట్లో. వివేక్ ఎక్కువగా తాత, నాయనమ్మల దగ్గర ఉండేవాడు. వాళ్ళు చెప్పే కథలు, పద్యాలు చక్కగా నేర్చుకునేవాడు. ముసలివాళ్ళు రోజంతా ఖాళీగా ఉండటం చూసి కమలమ్మ విసుక్కునేది. వాళ్లకు సేవలు చేయలేక ఎప్పుడు పోతారో అని మనసులో తిట్టుకునేది. ఒకరోజు భర్తతో, మీ వాళ్ళతో నాకు ప్రాణం విసిగిపోతోంది. మిగిలిన పనులన్నీ ఒక ఎత్తు, వారి సేవలు ఒక ఎత్తుగా ఉండేది అని చెప్పింది కమలమ్మ. ముసలి వాళ్ళైపోయారుగా, ఇంకెన్నేళ్ళు బతికేది? అంతవరకు కాస్త ఓపిగ్గా ఉండు అని భార్యని సముదాయించాడు విశ్వనాథ్. అలా చెప్పి కొద్ది రోజులైనా గడవలేదు. ఓ సాయంత్రం కమలమ్మ మళ్ళీ పాత పాట మొదలుపెట్టింది. ఇక ముసలవాళ్ళని భరించడం తన వల్ల కాదని ఏ వృద్ధాశ్రమంలో చేర్పించమని భర్తకు చెప్పింది. భార్య మాటలకు సరేనన్నంటూ తలూపాడు విశ్వనాథ్. మర్నాడు ఉదయాన్నే వృద్ధాశ్రమం వివరాలు తెలుసుకునేందుకని సిద్ధమయ్యాడు. తండ్రితో పాటే తాను వెళ్తానని మారం చేశాడు వివేక్. నాతో వస్తానంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని వివేక్ను అడిగాడు విశ్వనాథ్. నాకు తెలీదు, అయినా వస్తాను అన్నాడు వివేక్. తాతయ్య, నాయనమ్మని వృద్ధాశ్రమంలో చేర్చే పనిపై వెళ్తున్నాను. వాటి వివరాలు కనుక్కోవాలి. అక్కడికి నువ్వెందుకు అని వారించాడు విశ్వనాథ్. నేను కూడా పెద్దయ్యాక అమ్మను, నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చాలి కదా, ఆ వివరాలు నన్ను తెలుసుకొని అన్నాడు వివేక్. ఆ మాటలకు విశ్వనాథ్ తల కొట్టేసినట్టయింది. కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత తప్పు చేసింది కమలమ్మకి తెలిసి రాలేదు. కాసేపటికి తేరుకుని, నేనే వృద్ధాశ్రమం చూడటానికి వెళ్ళను, అమ్మా నాన్న కడదాకా నాతోనే ఉంటారు అంటూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు విశ్వనాథ్. అప్పట్నుంచి కమలమ్మ, విశ్వనాథ్ ముసలి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టారు.